వెళ్ళిపో వెళ్ళిపో అంటావు. నువ్వింతగా ప్రేమిస్తున్నావని తెలిసా కూడా ఎలా వెళ్ళమంటావు? నేను ప్రేమిస్తుంది నా భర్తని. అది నేనే కదా. మా అన్నయ్యని కాదని మీ పెళ్లి జరగదు. మా అన్నయ్య ఒప్పుకోడు. లేదు, బలవంతంగా చేసుకోవాలని చూస్తే అర్చన ప్రాణం పోతుంది, లేదా నీ ప్రాణం పోతుంది. నువ్వు మొదట ఏం చెప్పావో ఆ మాట మీదే ఉండు. అదే నీకు మంచిది, మాకు మంచిది. భోంచేసి పడుకో. నా ఇష్టాన్ని చంపుకొని నాకు ఎవరితోనో బతకాల్సిన పని లేదు. నాకు నువ్వు కావాలి, నీ ప్రేమ కావాలి. తెల్లవారేసరికి అదే ప్లేస్లో నా శవాన్ని చూస్తావు. ఏం చెప్పను నిన్నెలా ఆపను, ఓ ప్రాణమా నిన్నెలా వదలను. ఏ ప్రశ్నను ఎవరినే అడగను, ఓ మౌనమా నిన్నెలా దాటను. పెదాలపైన నవ్వు పూత పూసుకున్న నేనే కన్నీటితో ఈవేళ దాన్నెలా చెరపను. తన జ్ఞాపకమైన తగదని మనసునెలా మార్చను. ఈ ప్రేమకి ఏమిటి వేడుక, ఏ జన్మకి జంటగా ఉండగా. ఏం నిర్ణయించుకున్నావు? వస్తున్నావుగా? అర్చన, ఎందుకు చెప్పానో అర్థం చేసుకోకుండా మొండిగా ప్రవర్తిస్తావు. ఇలా వెళ్ళిపోవడం కరెక్ట్ కాదు. అసలు అలాంటి ఆలోచనే నీ మనసులోకి రాకూడదు. దానివల్ల రేపు నీ ఇల్లు, మీ అన్నయ్య, నీ కుటుంబం ఎంత అవమానం పడుతుందో, ఎంత బాధపడుతుందో ఆలోచిస్తున్నావా? వాళ్ళ గురించి వదిలే. నువ్వు వస్తున్నావా లేదా? రెండే రెండు మాటలు, ఏదో ఒకటి చెప్పు. నువ్వలా మొండిగా మాట్లాడితే నేనేం చెప్పలేను అర్చన. ఇష్టపడితే నలుగురిని ఒప్పించి పెళ్లి చేసుకోవాలి, కానీ నొప్పించి చేసుకోవడం కరెక్ట్ కాదు. రాకపోతే నేనేదో చేసుకుంటాను అంటూ నువ్వు బెదిరించినట్టుగా నేను బెదిరించలేను. అలాగని నీలాగా ఎవరి గురించి ఆలోచించకుండా స్వేచ్ఛగా నిర్ణయం తీసుకోలేను. తీసుకోవాలి పూజారి. తెల్లవారితే మా అన్నయ్య నాకు పెళ్లి చూపులు ఏర్పాటు చేశాడు. పెళ్లి చూపుల్లో అతని ముందు తల వంచడం అంటూ జరిగిందా, మళ్ళీ తలెత్తే అవకాశం నాకుండదు. తర్వాత నా జీవితం నాకుండదు. అందుకే చెప్తున్నా, అక్కడ పెళ్లి చూపులు జరిగే టైంకి మనం ఈ ఊరు దాటి వెళ్ళిపోవాలి. అర్చన, నా మాట విను. వినను. ఒక్కసారి ఆలోచించుడు. నేను బాగా ఆలోచించే ఈ నిర్ణయం తీసుకున్నాను. ఈ నిర్ణయం వల్ల ఎవరో నష్టపోతారని నువ్వు ఆలోచిస్తున్నా. ఈ నిర్ణయం తీసుకోకపోతే మనం నష్టపోతామని నేను ఆలోచిస్తున్నాను. వచ్చే పూజారి, నేను చెప్పిన టైంకి చెప్పిన ప్లేస్లో నువ్వు ఉంటున్నా. మనం వెళ్ళిపోతున్నాం అంతే. నువ్వు వస్తున్నావు. చూడు, నేను మాట అంటే మాటే. మా ఇంట్లో మా అన్నయ్యదే కాదు, నాది అదే రక్తం.
మాట తప్పడం అనేది మా పర్వతనేని వంశంలోనే ఉండదు. నేను చెప్పిన టైంకి నువ్వక్కడికి వస్తున్నా లేదా ఏం జరుగుతుందో నీకు తెలుసు. ఇంట్లోంచి లేచిపోయే ఆడవాళ్లందరూ నగలు డబ్బు తీసుకొనొస్తారు. కాని నాకు నువ్వుంటే చాలు, వాటితో అవసరం లేదు. కాని నువ్వు రావేమో అన్న భయంతో ఒకే ఒకటి తీసుకొస్తున్నాను. ఇదొక్కటే నాతో తీసుకొస్తున్నాను. ఇదేంటో తెలుసా? విషం. నేను చెప్పిన టైంకి నువ్వక్కడ లేని మరుక్షణం ఇది నా గొంతులో నుండి నా కడుపులోకి వెళ్తుంది. తర్వాత నా ఒంట్లో నుంచి నా ప్రాణం బయటికి పోతుంది. నన్ను చూడాలి, నాతో బ్రతకాలి అనుకుంటే చెప్పిన టైంకి రా. నా శవాన్ని చూడాలనుకుంటే నీ ఇష్టం వచ్చినప్పుడు రా. హలో 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 అర్చన, హలో హలో హలో, నేనంటే ఎంత ఇష్టమో చెప్పి నా పక్కన పడుకోకుండా ఎక్కడో పడుకుంటావేంటి? నేనిష్టమని చెప్పింది నా భర్త గురించి. నీ భర్తను నాందానే. ఏంటి? నేనే కదా అంటున్నాను. నువ్వు నా భర్త ఏంటి? అరేరేరే, మళ్ళీ అదే మాట. నేనంటే ఎంత ప్రేమో చెప్పి నా మనసు గాల్లో తేలిపోయేలా చేసి మళ్ళీ ఇదేంటి? భర్త మీద ప్రేమున్న భార్య ఏం చెయ్యాలి? భోంచేసొచ్చిన భర్తని పడక గదిలో ఎలా చూసుకోవాలి? ఆ మాత్రం తెలియకపోతే ఎలా? ఏంటి తెలిసేది? చూసావా, ప్రేమించటం తప్ప నీకు ఏం తెలీదు. భార్య భర్తను చూసుకోవడం ఎలా అని ఇప్పుడు నేను చెప్తాను చూడు. ఈ టైంలో ఏంటి నీ గోల? చెప్తాను కదా. శేషశయ్య మీద విష్ణుమూర్తిలా నేనిలా పడుకొనుంటే
లక్ష్మీదేవిలా నువ్విలా తాంబూలం పళ్ళెంతో వచ్చి అలా పక్కన కూర్చుని ప్రేమగా కబుర్లు చెబుతూ లేత ఆకులకి సుతారంగా అంత సున్నం రాసి చిలకలు చుట్టి నీ వేళ్లని ఫోర్కులుగా చేసి నా నోటికి అందిస్తుంటే ఏంటి నేను నీకు చిలకలు చుట్టివ్వాలా? మరి నేను చుట్టుకుని నేనే తింటే బాగుండదు కదా. రారా త్వరగా చిలకలు చుట్టు పెట్టు. నాకు చిలకలు చుట్టడం రాదు. రాదు అంటే ఎలా? ట్రై చెయ్యాలి. భర్తకి భార్య చిలకలు చుట్టి ఇవ్వడం అనేది బాపుగారి పెయింటింగ్లా ఒక అందమైన ఫ్రేమ్. రారా ట్రై చెయ్యి. నాకు రాదు. నీకు చిలకలు చుట్టివ్వాల్సిన అవసరం నాకు లేదు. అవునా? అమ్మను పిలిస్తే అమ్మే నేర్పిస్తుంది. అమ్మా ఇప్పుడు అమ్మా! నేర్పిస్తావేంటి? ఒక్క నిమిషం. అమ్మా ఏంట్రా? అమ్మ చూడమ్మా, భోంచేశాక కాస్త భుక్తాయాసంగా ఉంది, చిలకలు చుట్టివ్వమంటే నాకు రాదు అంటోంది. ఏంటమ్మా, అది కూడా తెలియకపోతే ఎలాగా? అది తీసుకునిలేరా. శిరీష, రామ్మా. వస్తున్నా అత్తయ్య. ఆ, కూర్చోమ్మా. నిజానికి నేను నీకు చెప్పకూడదు గాని ఇక్కడ చెప్పడానికి నీకెవరున్నారు? అత్తనైనా అమ్మనైనా నేనే కాబట్టి నేను నేర్పించక తప్పదు. ఇలా చుట్టాలి. వీడికి వాళ్ల నాన్న అలవాట్లే వచ్చినట్టున్నాయి. తృప్తిగా భోంచేశాక ఆయన ఇలాగే చిలకలు చుట్టమనేవారు. వెళ్ళమ్మా. వెళ్ళు. ఏంటి అమ్మ దగ్గర నేర్చుకున్నావా? చివరికి మా అమ్మ నీకు చిలకలు చుట్టడం నేర్పించాల్సి వచ్చిందన్నమాట. సరే సరే కూర్చో. నీ అందమైన చేతులతో ఆ చిలకలు ప్రేమగా తినిపించు. నేను తినిపించను. హా? అమ్మని పిలవనా? వద్దు, తినిపిస్తాను. మరి తినిపించు. ఆ ఆ నేను పెట్టను. అమ్మా
క్షమించమ్మా. పర్వతనేని పరశురామయ్య కూతురుగా, పర్వతనేని హరికృష్ణ చెల్లెలుగా నా ఇంట్లోంచి నేను ఈ విధంగా గడప దాటే పరిస్థితి వస్తుందని నేనెప్పుడూ అనుకోలేదు. ఈరోజు నా కోసం, నాకు నచ్చిన మనిషితో బ్రతకడం కోసం నా అన్న స్థానంలో నేను తెచ్చిపెట్టిన ఒక దుర్మార్గుడితో పోరాడలేక, అతను దుర్మార్గుడు అన్నయ్య కాదు అని మిమ్మల్ని నమ్మించలేక, ఇదిగో ఇలా అర్ధరాత్రి గడప దాటి వెళ్ళిపోతున్నాను. అన్నయ్య ఉండుంటే నా పరిస్థితి ఖచ్చితంగా ఇలా ఉండేది కాదు. ఎందుకంటే మా అన్నయ్య నా మాట ఏనాడు కాదనలేడు, ఏదడిగినా వద్దు అనలేడు. అలాంటి అన్నయ్య స్థానంలో అన్నయ్య చనిపోయాడన్న బాధలో తిండి తిప్పలు మానేసి చావుకెదురీదుతున్న నేను కాపాడుకోవడం కోసం ఆ రోజు అన్నయ్యలా ఉన్న ఈ దుర్మార్గుణ్ణి తీసుకొచ్చి ఇంట్లో పెట్టాను. కానీ ఈరోజు నేను తీసుకొచ్చిన అదే మనిషి నా ఇంట్లో నాకు స్వేచ్ఛ లేకుండా చేశాడు. స్వతంత్రంగా నా ఇష్టాన్ని నన్ను దక్కించుకోకుండా చేస్తున్నాడు. అన్నయ్య పేరు చెప్పి నేను ప్రాణంగా ప్రేమిస్తున్న మనిషిని నాకు దూరం చేయాలని చూస్తున్నాడు. ఎవరినో తెచ్చి పెళ్లి చేస్తానంటున్నాడు. అలా నేను బ్రతకలేనమ్మా. నేను పూజారిని మనస్ఫూర్తిగా ప్రేమిస్తున్నాను. అతను లేకుండా బ్రతకలేనని నా మనసు చెప్తుంటే మనసు చంపుకొని నేను ఎవరినో పెళ్లి చేసుకోలేను. అందుకే అర్ధరాత్రి ఈ విధంగా వెళ్ళిపోతున్నాను. తెల్లవారాక మీకు నేను చేసింది తప్పని అనిపించొచ్చు, కానీ తప్పడం లేదమ్మా. ఇక్కడే ఉంటే బలవంతంగానైనా అతను తనకు నచ్చిన మనిషితో నాకు పెళ్లి చేస్తాడు. అది నాకు ఇష్టం లేదు. అందుకే నాకు నచ్చిన మనిషితో ఈ ఊరికి, మీకు, అందరికీ దూరంగా వెళ్ళిపోతున్నాను. ఏంటి నా కూతురు ఇలా చేసింది, ఎందుకు ఇంతకి తెగించిందని నీకు కోపం రావచ్చు. కానీ రేపు అన్నయ్య స్థానంలో ఉన్నవాడు ఒక దుర్మార్గుడు. వాడు అన్నయ్య కాదు, అన్నయ్యలా నటిస్తున్న మనిషి అని తెలిసిన రోజు నేను ఈ తప్పు ఎందుకు చేశానో నీకు అర్థమవుతుంది. ఆ రోజు తొందరలోనే రావాలని కోరుకుంటున్నాను, కానీ ఈ రోజును మార్చలేను కాబట్టి వెళ్ళిపోతున్నాను. నాకు నచ్చిన మనిషితో నేను సంతోషంగా ఉండాలని నన్ను ఆశీర్వదించమ్మా.